దేవతలందరూ పరిసేవింప, ఋషిగణంబులు అభిషేకింప, గంధర్వాదులు సంకీర్తింప, బ్రహ్మాదులు మునుముందును తింప, సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై. ఆ సీతారాముని ఆ రకంగా వైకుంఠ నారాయణుడు లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ నారాయణుని దర్శించుకుంది. తన జన్మ చరితార్థమైపోయింది. అంతేకాకుండా భూమి నుంచి ఆకాశం అంతా ఎదిగిపోయినటువంటి ఆ నారాయణుని యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించుకుంది. శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆయన ఒక చేతిలో సూర్యుడు, ఒక చేతిలో చంద్రుడితోటి విరాట్ రూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణని చూసింది, దర్శించుకుంది, ధన్యురాలైపోయింది. ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క దర్శనం అయిందో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ సుస్పష్టంగా కనపడ్డాయి. ఇంకా లంకానగరం పరిస్థితి ఎలా మారుతోంది, రావణాసుడి పరిస్థితి ఏ రకంగా చేరింది, ఎంత దుస్థితిలోకి రావణాసుడు జారిపోయాడో తెలుసుకుందాం. మృత్యుదేవత ఆవహించింది, చావు తప్ప వేరే దిక్కు లేదు, ఏ శక్తి రావణాసుడు రక్షించలేదని తెలుసుకుంది. ఏం చెప్తోంది? ఇంకా రావణాసుడు ఎలా కనబడుతున్నాడు? తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు. ఇవన్నీ యథార్థాలేనా అని మనకు ఒక్కొక్కసారి సందేహం వస్తుంది. ఇది అన్ని యథార్థాలే. ఒక చోట ఒక ప్రోగ్రాం అవుతుంటే ఆవిడ మీలాగే మీరు రెగ్యులర్గా పారాయణంలో పాల్గొనేది, రోజు పారాయణం, ఆ తర్వాత ఇంట్లో రోజు పారాయణం చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయాన్నే నాకు ఫోన్ చేసింది ఆవిడ. అయ్యా, నేను నువ్వులు నూనె ఇవన్నీ చూశానండి, నాకు భయంగా ఉందండి. అంటే నూనె మంచిది కాదు, నలుపు నూనె చీకటి ఇవన్నీ కళలో కనబడుతున్నాయండి, తెల్లవారుజాన నాకు చాలా భయంగా ఉన్నదండి, ఇది ఏమవుతుందండి అంటే, అమ్మ నువ్వులని కాదు, నూనె మంచిది కాదు, అందులో మళ్ళీ ఆ నూనె అంతా జారిపోయి నూనె అంతా ఉన్నది, నల్లబట్టలు కనబడుతున్నాయని అంటారు, ఏదో కీడు జరగబోతుంది, మీరందరూ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి, ఇది మృత్యుకి సంకేతం అని చెప్పాను నేను. చాలా జాగ్రత్తగా ఉండి వెంటనే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, దండం పెట్టండి, ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈవేళ నుంచి ఒక వారం రోజులు బాగా జాగ్రత్తగా ఉండండి, వారం రోజుల తర్వాత ఇంకా అప్పుడు దాని బలం తగ్గిపోతుంది కాబట్టి అని చెప్పాను. పాపం వాళ్ళు కొంతమంది లెక్క చేయరు కదా, ఏముంటుందని. వాళ్ళ మనవడు 5 ఏళ్ల మనవడు స్విమ్మింగ్ పూల్లో పడిపి చనిపోయాడు క్షణాలు. అదే రోజు, ఏ రోజు కాలం చెప్పిందో అదే రోజు అది జరిగింది. ఇవన్నీ సూచనలు అన్నమాట. ఇలా సత్సాంగత్యంలో జరిగేటటువంటి ఈ శక్తి కూడా మనలో ఆవహించి ఆ త్రికాల జ్ఞానం మనకు కలిగిస్తూ ఉంటుంది. అది విస్మరిస్తే, అది సూచించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది నమ్మలేదా అదే మనకి శాపం కింద మారిపోతూ ఉంటుంది. కొంతమంది వితండం చేస్తూ ఉంటారు. వితండం చేసే వాళ్ళతో మనం ఏమి జయించలేము, సాధించలేము. ఒక ఆయన ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నాడు, దీపం పట్టుకెళ్తున్నాడు. ఎందుకు ఆ దీపం అంటేను, మా ఇంట్లో అంతా వెలుతురు ఎప్పుడు ఉండాలంటే, వెలుతురు దీపం ఇస్తుందా, కరెంట్ ఇస్తుందా, సూర్యుడు ఇస్తుందా అని వితండం చెప్పాడు. ఏమోనండి, మా పూర్వీకుల నుంచి ఇలాగే చేసుకుంటున్నాము, ఆ రాముడు ఈశ్వరుని దర్శనం చేసుకుంటూ అది ఈశ్వరుడు ఆ శివాలయంలో దీపం వెలిగించుకుని రావటం మాకు నియమం. ఇంక ఈ వితండం పెరుగుతోంది, ఏం చేయాలో తెలియదు అతనికి. ఆ దీపాన్ని వెలిగిస్తుంటే ఇతను అడ్డుపడుతున్నాడు, ఏవో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ఈయన తప్పించుకోవాలని దీపాన్ని ఊదేశాడు. పుట్టుకుమని, అదేంటే ఇలా దీపాన్ని వెలిగించావు, ఎందుకు ఊదేశావు అన్నాడు. అంటే మీరు అడుగుతున్నారు కదా, మరి దీపం ఆరిపోయింది, ఎక్కడ పోయిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది అక్కడే పోయింది, అక్కడికి వెళ్ళాడు అన్నాడు. మనం ఏం కొన్నిటికి సమాధానం చెప్పలేం. అలాగా మన మహర్షులు సామాన్యులు కాదు, త్రికాల జ్ఞానంతో వాళ్ళంతా అనుభవించి మనకి రంగరించి అందించినటువంటి కావ్యాలు ఇవన్నీ. రామాయణంలో మనకి ధర్మశాస్త్రం తెలుస్తుంది, శకున శాస్త్రం తెలుస్తుంది, వాస్తు శాస్త్రం తెలుస్తుంది, కుటుంబ శాస్త్రం తెలుస్తుంది, రాజనీతి శాస్త్రం, రాజనైతిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, యుద్ధ శాస్త్రం, ఎన్నెన్నో శాస్త్రాలు, పాకశాస్త్రం. ఇలాగా ఆతిథ్యం ఎలా ఇవ్వాలో తెలుస్తుంది, ఒక యజ్ఞం ఎలా చేయాలో తెలుస్తుంది, ఒక కష్టం వస్తే ఎలా జయించాలో తెలుస్తుంది. సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని, బలాన్ని పెంచి మనోవికాసాన్ని పెంచేటటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం చెప్తూ, అటువంటి రామాయణంలో ఇప్పుడు త్రిజట నారాయణ దర్శన భాగ్యాన్ని పొందిన తర్వాత ఇప్పుడు రావణాసుడి గతి ఏం కాబోతుందో కూడా సుస్పష్టంగా చూసి అందరికీ చెప్పేసింది ముందరే. ఏమంటోంది, ఎలా కనపడ్డాడు రావణాసుడు? తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు. కాలాంబరమును
ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఇడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినాడు ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వరాహముపై ఓ రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు వరాహముపై ఓ రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు నిర్నివాని వల్లే కేకలిడినాడు వస్త్రహీనుడై పరుగిడినాడు నిర్నివాని వల్లే కేకలిడినాడు వస్త్రహీనుడై పరుగిడినాడు దుర్గంధ పంక ఉపమందున దుర్గతి పాలై తూలిపడినాడు దుర్గంధ పంక ఉపమందున దుర్గతి పాలై తూలిపడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నల్లటి బట్టలు ధరించి మరి నూనె తాగుతూ కనిపించినటువంటి రావణాసుడు మృత్యుదేవతను ఆవహిస్తోంది అంతేకాకుండా మకరము ఒంటెలు ఇవన్నీ కూడా మృత్యుదేవతలకు సంకేతాలు అన్నమాట హనుమంతుల వారి వాహనం ఏంటంటే ఒంటె హనుమంతుల వారిని స్మరిస్తే మృత్యుదేవతను కూడా అణిచేస్తాడనమాట అందుకని హనుమంతుల వారి యొక్క వాహనం ఒంటె అంతేకాకుండా ఇంకా విభీషణుడు ఎలా కనపడ్డాడు ఆ స్వప్నంలో తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసికొని తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసికొని నృత్య మృదంగ మంగళాధ్వనుల చంద్రకాంతుల గజిమ్ము ఛత్రములు నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రములు తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ